హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్ గా మనం న్యూస్ లో గవర్నర్ గురించి చాలా వింటున్నాం కదా. సో గవర్నర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆయన పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి స్టేట్ కి ఒక గవర్నర్ ఉంటారు. గవర్నర్ స్టేట్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ స్టేట్ కి ప్రెసిడెంట్ యొక్క రిప్రజెంటేటివ్ కూడా గవర్నరే. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. అండ్ ప్రెసిడెంట్ అనుకున్నంత వరకు గవర్నర్ ఆఫీస్ ని హోల్డ్ చేస్తారు. అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా గవర్నర్ ని తీసేయొచ్చు. అండ్ గవర్నర్ కి ఫిక్స్డ్ టర్మ్ కూడా లేరు. ఆర్టికల్ 157 లో గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటివేంటివంటే, ఫస్ట్ ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ 35 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ అయి ఉండకూడదు. ఓత్ ఆర్ అఫర్మేషన్, ఇది ఆర్టికల్ 159 లో ఉంది. గవర్నర్ ఓత్ ఆర్ అఫర్మేషన్ ఆ స్టేట్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ముందు చేస్తారు. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఈయన సీఎం ని అపాయింట్ చేస్తారు అండ్ మినిస్టర్స్ ని సీఎం అడ్వైస్ మేరకు కూడా అపాయింట్ చేస్తారు. అడ్వకేట్ జనరల్ ని, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ యొక్క చైర్మన్ అండ్ మెంబర్స్ ని కూడా అపాయింట్ చేస్తారు. అండ్ గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా మేరకు పనిచేస్తారు. బట్ కొన్ని విషయాల్లో ఈయన డిస్క్రిషన్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ డిస్క్రిషన్ గురించి కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ లో గవర్నర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని సమ్మన్ చేయొచ్చు, ప్రొరోగ్ చేయొచ్చు అండ్ డిజాల్వ్ చేయొచ్చు. అంటే మీటింగ్స్ కి పిలవచ్చు, వాయిదా వేయొచ్చు అండ్ అసెంబ్లీని రద్దు కూడా చేసే హక్కు ఆయనకుందనమాట. అండ్ ఈయన హౌస్ ని అడ్రస్ చేయొచ్చు అండ్ మెసేజెస్ కూడా పంపొచ్చు అసెంబ్లీకి. తర్వాత లెజిస్లేచర్ పంపిన బిల్స్ కు ఆమోదం ఇవ్వచ్చు లేదా రిటర్న్ పంపించచ్చు ఆర్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డిస్క్రిషనరీ పవర్స్. ఏ పార్టీకైనా క్లియర్ మెజారిటీ లేనప్పుడు సీఎం ని అపాయింట్ చేసే రైట్ ఈయనకుంది. అండ్ ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ కి కూడా రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఆర్టికల్ 201 ప్రకారం బిల్స్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ కూడా చేయొచ్చు. అండ్ ట్రైబల్ ఏరియాస్ లో 5th అండ్ 6th షెడ్యూల్ కింద స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి గవర్నర్ కి. ఎప్పుడైనా స్టేట్ లో కాన్స్టిట్యూషనల్ మెషనరీ ఫెయిల్ అయిందని గవర్నర్ కనిపించినప్పుడు ఆయన ప్రెసిడెంట్ కి ఆర్టికల్ 356 కింద రిపోర్ట్ పంపించవచ్చు. ఆయన రిపోర్ట్ బేసిస్ గా ప్రెసిడెంట్ స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ ని కూడా ఇంపోజ్ చేయొచ్చు. అండ్ 5th షెడ్యూల్ ప్రకారం గవర్నర్ షెడ్యూల్డ్ ఏరియాస్ లో పీస్ అండ్ గుడ్ గవర్నెన్స్ కోసం రెగ్యులేషన్స్ కూడా చేయొచ్చు. 6th షెడ్యూల్ లో అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరంలో అటానమస్ డిస్ట్రిక్ట్స్ అని ఉంటాయన్నమాట. వాటి ఫంక్షనింగ్ కి ఈయన రెగ్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఈయనకి స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట రెగ్యులేషన్స్ చేయడానికి, రూల్స్ చేయడానికి. తర్వాత గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్. గవర్నర్ స్టేట్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్, అదే ప్రెసిడెంట్ యూనియన్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్. గవర్నర్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అండ్ ప్రెసిడెంట్ ని ఎలక్టోరల్ కాలేజ్ లో ఎలెక్ట్ చేసుకుంటారనమాట. ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఎయిడ్ అండ్ అడ్వైస్ పైన పనిచేస్తారు. అదే ప్రెసిడెంట్ అయితే యూనియన్ లోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ పైన పనిచేస్తారు. అండ్ గవర్నర్ కి కొన్ని మ్యాటర్స్ లో డిస్క్రిషన్ ఉంది, అలాగే ప్రెసిడెంట్ కూడా కొన్ని డిస్క్రిషన్ మ్యాటర్స్ ఉన్నాయి. అండ్ ఈయన గవర్నర్ యొక్క రిమూవల్ ప్రెసిడెంట్ చేతి పైన ఉందన్నమాట. ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ కి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా ప్రెసిడెంట్ ని రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ గవర్నర్ కి రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నమాట. ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టేట్ కి గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 154 స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ గవర్నర్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 155 ప్రెసిడెంట్ గవర్నర్ ని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 156 ఇదేం చెప్తుందంటే, ప్రెసిడెంట్ ప్లెజర్ పైన గవర్నర్ ఆయన ఆఫీస్ ని హోల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 157 గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 159 ఇది ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ద గవర్నర్. నెక్స్ట్ ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు, శిక్ష వాయిదా ఇవ్వగలరు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 163
Council of Ministers to aid and advise governor. Next article 164. 164 ప్రకారం చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 174. 174 ప్రకారం గవర్నర్ స్టేట్ లెజిస్లేచర్ ని సమ్మన్, ప్రొరోగ్ అండ్ డిజాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 200. 200లో స్టేట్ లెజిస్లేచర్ పంపిన బిల్స్ పైన అసెంట్ గురించి ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 201. ఇందులో ప్రెసిడెంట్ కి బిల్స్ ని రిజర్వ్ చేసే దాని గురించి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 356. స్టేట్ లో ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది అని అనిపించినప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ కి రిపోర్ట్ పంపించవచ్చు. అది ఆర్టికల్ 356 లో ఉందన్నమాట. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన పార్టీలో నుంచి కొంతమంది వేరే పార్టీలోకి షిఫ్ట్ అయ్యారనమాట. ఇది తెలుసుకున్న గవర్నర్ అట్లీస్ట్ ఆయన మెజారిటీ కూడా ప్రూవ్ చేసుకోమని అడగకుండా డైరెక్ట్ గా ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ కి రిపోర్ట్ చేశారు అండ్ ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేశారు. సో దీన్ని ఎస్ఆర్ బొమ్మాయి గారు సుప్రీం కోర్టులో క్వశ్చన్ చేశారు. ఇందులో మేజర్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఏ రీజన్ కింద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు అనేది కోర్ట్ రివ్యూ చేయొచ్చు, అంటే ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పారు. నెక్స్ట్ గవర్నమెంట్ మెజారిటీ అసెంబ్లీ ఫ్లోర్ లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి, రాజ్ భవన్ లో కాదు అని చెప్పారు. నెక్స్ట్ ఆర్టికల్ 356 ని మిస్యూజ్ చేయకూడదు అండ్ ఓన్లీ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినప్పుడే వాడాలి అని చెప్పారు. నెక్స్ట్ ఫెడరలిజం అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. నెక్స్ట్ కోర్టు గవర్నర్ పంపిన రిపోర్ట్ ని ఎగ్జామైన్ చేయొచ్చు అండ్ అది రిలవెంటా వ్యాలిడేనా అని కూడా చెక్ చేయొచ్చు. సో ఈ జడ్జ్మెంట్ వల్ల ఆర్టికల్ 356 మిస్యూజ్ ని అడ్డుకుంది అండ్ ఫ్లోర్ టెస్ట్ ఒక గోల్డెన్ రూల్ అయింది. జ్యుడిషియల్ రివ్యూ కూడా చాలా బలపడింది అనమాట. ఫెడరలిజం అండ్ డెమోక్రసీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. ఇది ఏప్రిల్ 2025 లో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు చాలా ఇంపార్టెంట్ తీర్పు ఇచ్చింది అనమాట. ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, తమిళనాడు అసెంబ్లీ పంపిన చాలా బిల్స్ ని గవర్నర్ చాలా కాలం పెండింగ్ లో ఉంచారు. సో తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్టులో కేసు వేసింది గవర్నర్ మీద. అండ్ ఇందులో మేజర్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కి 3 ఆప్షన్సే ఉన్నాయని సుప్రీం కోర్ట్ క్లారిటీగా చెప్పింది. అవేంటంటే, ఒకటి బిల్ కి అసెంట్ ఇవ్వడం, ఆర్ ఆ బిల్ ని తిరిగి మళ్ళీ పంపించడం, ఆర్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయడం. నెక్స్ట్ గవర్నర్ కి పాకెట్ వీటో లేదు. పాకెట్ వీటో అంటే బిల్ను అప్రూవ్ చేయకుండా, రిజెక్ట్ చేయకుండా, రిటర్న్ పంపకుండా ఎప్పటికీ పెండింగ్ లో ఉంచడం అనమాట. సో అది లేదు అని చెప్పారు సుప్రీంకోర్టులో. నెక్స్ట్ ఇప్పుడు గవర్నర్ ఒక బిల్ కి కొన్ని సజెషన్స్ ఇచ్చి రిటర్న్ పంపించారనుకో, ఆ బిల్ ని మళ్ళీ రీపాస్ చేస్తే అసెంబ్లీ గవర్నర్ ఖచ్చితంగా దానికి అసెంట్ ఇవ్వాలి అని చెప్పింది. మళ్ళీ రిజర్వ్ చేయడం కానీ, డిలే చేయడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ గవర్నర్ కి ఆఫీస్ లో ఉన్నంత వరకు క్రిమినల్ ప్రొసీడింగ్స్, అరెస్ట్ అండ్ ఇంప్రిజన్మెంట్ నుంచి అబ్సల్యూట్ ఇమ్యూనిటీ ఉంది అండ్ అది నాన్ జస్టిసబుల్, అంటే కోర్ట్ రివ్యూ చేయలేదు. బట్ ఈ జడ్జ్మెంట్ లో కోర్ట్ గవర్నర్ చర్యలు కూడా ఆర్బిట్రరీ ఆర్ మ్యాలిఫైడ్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అయితే కోర్ట్ రివ్యూ చేయొచ్చు, అంటే జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పింది. నెక్స్ట్ బిల్ అసెంట్ చేయడానికి 3 months టైం లిమిట్ కూడా పెట్టింది. ఇక్కడ సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 ని యూజ్ చేసింది. 142 ఏంటంటే, కంప్లీట్ గా న్యాయం చేయడానికి సుప్రీం కోర్ట్ కి స్పెషల్ పవర్ అన్నమాట. సుప్రీం కోర్టు పెండింగ్ బిల్స్ ని డీమ్డ్ అసెంటెడ్ గా పరిగణించింది అనమాట. అంటే కోర్టే బిల్స్ కి అసెంట్ అయినట్టు ప్రకటించేసింది. సో ఇందులో మెయిన్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, గవర్నర్ పాకెట్ వీటో యూజ్ చేయకూడదు అండ్ గవర్నర్ కి ఓన్లీ 3 ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా రీపాస్డ్ బిల్స్ కి ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి. తర్వాత గవర్నర్ యాక్షన్స్ కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. తర్వాత టైం లైన్స్ ని కూడా సెట్ చేసింది. తమిళనాడు కేస్ బేసిస్ గా మళ్ళీ నవంబర్ 2025 లో ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ ని 14 క్వశ్చన్స్ అడిగింది. ఆర్టికల్ 143 ఏంటంటే, పబ్లిక్ ఇంపార్టెన్స్ కలిగిన లాస్ ఆర్ ఫ్యాక్ట్స్ మీద ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ అడ్వైస్ అడగొచ్చు. సో దీంట్లో సుప్రీం కోర్ట్ చెప్పిన మెయిన్ అడ్వైజెస్ ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెంట్ బిల్స్ అసెంట్ చేయడంలో కోర్టు టైం లైన్స్ విధించలేదు అని చెప్పింది. నెక్స్ట్
డీమ్డ్ అసెంట్ ఆర్ డీమ్డ్ రిఫ్యూజల్ లాంటివి కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చెయ్యదు అని చెప్పింది. అండ్ నెక్స్ట్ టైం లైన్స్ లేకపోయినా కూడా రీజనబుల్ టైంలో యాక్షన్ తీసుకోవాలి, డిలే చెయ్యకూడదు అని చెప్పింది. ఒకవేళ డిలే చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆర్టికల్ 200 అండ్ 201 ని మిస్యూజ్ చేయకూడదు అని చెప్పింది. ఆర్టికల్ 200 ఏంటంటే గవర్నర్స్ అసెంట్ టు స్టేట్ బిల్స్, అదే 201 ఏంటంటే గవర్నర్ ప్రెసిడెంట్ కి బిల్ రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మ్యాలఫైడ్, ఆర్బిట్రరీ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ చర్యలపై కోర్ట్ జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అది గవర్నర్ అయినా ప్రెసిడెంట్ అయినా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పింది. మీకోసం ఒక క్వశ్చన్, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దీని పీడిఎఫ్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.